ఈరోజు చింతతొక్కుతోటి పచ్చడి చేసి చూపిస్తాను. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వచ్చేసి చింతకాయలతో చేస్తారు. జనవరి ఫిబ్రవరిలో చింతకాయలు ఎక్కువ ఉంటాయి, పండిపోవు. అప్పుడు ఇవి బాగా దంచి పెట్టుకుంటారు. పల్లెల్లో ఎక్కువ పెడతారు. 1 ఇయర్ దాకా నిలువ ఉంటుంది. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని దీంట్లో ఉన్న పీచు గింజలు అన్నీ తీసి ఇలా అంతా నీట్గా చేసి ఒక కప్లో వేసుకోవాలి. 1 కప్పు వేరుశనగ విత్తనాలు వేయించుకొని పొడి చేసుకోవాలి. 1 టమోటో ఇది కూడా వేయించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని పల్లీల్ని పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత వెల్లుల్లి, స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, చింతొక్కు, టమోటో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోకూడదు, టేస్ట్ ఉండదు. ఇలా బరకగా గ్రైండ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత కొన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేడివేడి అన్నంలో తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి నాకు మా పెద్ద తమ్ముడు వాళ్ళు పెట్టించారు. అమ్మ వాళ్ళ ఇంట్లో కంపల్సరీ దంచి పెట్టుకుంటారు. నాకు ఇంకా తమ్ముళ్ళు ఎవరో ఒకరు పెట్టిస్తారు.